నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రష్యా చమురుతో బ్రాహ్మణులకు లాభాలు, రాజకీయ దుమారం రేపుతున్న ట్రంప్ సలహాదారు వ్యాఖ్యలు. ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది, జస్టిస్ సుదర్శన్ రెడ్డి. కూలిన పాక్ ప్రభుత్వ హెలికాప్టర్, 5గురు మృతి. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. కవిత సంచలన వ్యాఖ్యలు, కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావే అసలు దొంగ. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. టారిఫ్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి నెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో తన ప్రేలాపనలు ఆపడం లేదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంతో భారత్పై 50% టారిఫ్ భారం విధించారు. అయినా భారత్ వెనక్కి తగ్గకపోవడం అమెరికా ఇప్పుడు అక్కస్తో రగిలిపోతోంది. తమ పద్దం చెల్లుబాటు కాకపోవడంతో భారత సమాజంలో జాతి విభజనకు రెచ్చగొట్టే తరహాలో అమెరికా ముఖ్య నాయకుడు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ట్రంప్కు వాణిజ్య సలహాదారుగా ఉన్న పీటర్ నవారో భారత్ను బెదిరించే విషయంలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల వ్యాఖ్యలతో ప్రేలాపనలు పేలిన ఆయన తాజాగా భారత్పై నోరు పారేసుకున్నారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుతో బ్రాహ్మణులకు లాభం చేకూరుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న వేళ యుఎస్ తెర మీదకు తీసుకువస్తున్న ఈ బ్రాహ్మణ వాదన రాజకీయంగా చర్చనీయాంశంగా అవుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు. ఇవాళ తాజ్ కృష్ణాలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. నేను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని, ప్రతిపక్షాల అభ్యర్థినని నొక్కి చెప్పారు. సుదర్శన్ రెడ్డి తాను ఏ పార్టీ ప్రభుత్వం స్వీకరించనని స్పష్టం చేశారు. తనపై ఏవేవో ముద్రలు వేస్తున్నారని, అస్సలు బాధగా లేదని చెప్పుకొచ్చారు. తనపై విమర్శలు చేస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గానని తెలిపారు. తాను వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని కొంతమంది అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించేవారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు. తనపై విమర్శలు చేస్తే వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించేవారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు. కోర్టు తీర్పుల గురించి మాట్లాడేవారు వాటిని చదివి మాట్లాడాలని కోరారు. అది నా తీర్పు కాదని, కోర్టు తీర్పు అని ఉద్ఘాటించారు. తన తీర్పును 11 మంది న్యాయమూర్తులు చదివారని, అందులో ఒక్క విషయాన్ని కూడా మార్చలేకపోయారని పేర్కొన్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వ హెలికాప్టర్ ఒకటి హెలిప్యాడ్పై టెస్ట్ ల్యాండింగ్ చేస్తుండగా కూలిపోయింది. ఇక గిల్గిట్ బల్చిస్తాన్లోని డైమర్ జిల్లాలో గల చిలాస్లోని థోర్ ప్రాంతం సమీపంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో హెలికాప్టర్లోని 5గురు మరణించారని ఒక పోలీస్ అధికారి తెలిపారు. మృతులలో 2 పైలట్లు, 3 టెక్నీషియన్లు ఉన్నారని ఆ అధికారి పేర్కొన్నారు. తర్వాత పర్యాటక ప్రాంతంలో కొత్తగా ప్రతిపాదించిన హెలిప్యాడ్పై టెస్ట్ ల్యాండింగ్ చేస్తుండగా అది కూలిపోయిందని డైమర్ జిల్లాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి అబ్దుల్ హమీద్ మీడియాకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సిబిఐ ఎంక్వైరీ వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయన్ని ఇరిగేషన్ మినిస్టర్గా తొలగించారని కవిత అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లనే కేసీఆర్పై అవినీతి మరకలు పడుతున్నాయని కవిత మీడియా ముందు అన్నారు. ఆ అవినీతి ఆనకొండల మీద ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కొంతమంది హిజ్రాలు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు. పోలీస్ అధికారిని రైల్వే ప్లాట్ఫామ్పై పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని అన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆదివారం రాత్రి మహమ్మద్ అనే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తన కొలీగ్స్తో కలిసి డియోరియా రైల్వే స్టేషన్ దగ్గర అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. హిజ్రాలు తమ నుంచి దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటున్నారని కొంతమంది ప్రయాణికులు వారికి ఫిర్యాదు చేశారు.
ప్లాట్ఫామ్పై తిరుగుతున్న హిజ్రాలను మహమ్మద్ పిలిచి దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని చెప్పాడు. ఇకపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నాడు. మహమ్మద్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో హిజ్రాల గుంపు ఆగ్రహానికి గురైంది. వెంటనే అందరూ ఒకచోట గుమిగూడారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అల్లర్లు మొదలుపెట్టారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ సమాచారం మహమ్మద్కు చేరింది. మహమ్మద్ వెంటనే మరికొంతమంది పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. వారిని చూడగానే హిజ్రాలు కోపం కట్టలు తెంచుకుంది. పోలీసుల లాఠీని లాక్కొని వారిపైనే దాడికి దిగారు. మహమ్మద్ను ప్లాట్ఫామ్పై పరిగెత్తించి మరి కొట్టారు. అంతటితో వారు ఆగలేదు. ఆర్పీఎఫ్ ఆఫీస్పై కూడా దాడికి దిగారు. విధ్వంసం సృష్టించారు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే హిజ్రాలు అక్కడి నుంచి పారిపోయారు. దాడికి పాల్పడ్డ 2 హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. నిన్నటి నుంచే నిమజ్జనానికి గణనాథులు తరలుతున్నారు. సోమవారం ఉదయం ట్యాంక్ బండ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎన్డీఆర్ మార్గ్, అలాగే పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గులో గణేష్ నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు. నిమజ్జన వేడుకల్లో యువత భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. భారీ బందోబస్తు నడుమ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. నిమజ్జనం వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 5 వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని తియాన్జిన్ వేదికగా సోమవారం జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఇక ఎస్సీఓ సభ్య దేశంగా భారత్ కీలక భూమిక పోషిస్తోంది. ఎస్సీఓ కోసం భారత్ విజన్ పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉంది. భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2025లో మోదీ ప్రసంగించారు. సరిహద్దు ఉగ్రవాదం భారత్తో పాటు చైనా పైన ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకు ఇదొక సవాలుగా మారిందని మోదీ స్పష్టం చేశారు. ఈ సమస్యను ఎదుర్కొనడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. చెన్నై మహానగరంలో శనివారం అర్ధరాత్రి కుండపోతగా వర్షం కురుస్తోంది. రహదారులు, సబ్వేలు వరదతో పొంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా 4 విమానాలు చెన్నై ఎయిర్పోర్టులో ల్యాండింగ్ కాలేకపోవడంతో వాటిని బెంగళూరుకు మళ్లించారు. 27 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి 140 మంది ప్రయాణికులతో చెన్నైకి వచ్చిన ఇండిగో విమానం, 164 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిర్ ఇండియా, 74 మందితో వచ్చిన ఇండిగో, ఫ్రాంక్ఫర్ట్ నుంచి 268 మంది ప్రయాణికులతో వచ్చిన లుఫ్తాన్సా విమానాలను బెంగళూరుకు మళ్లించారు. అదేవిధంగా కౌలాలంపూర్, హాంకాంగ్, తిరువనంతపురం, ఇండోర్, ఢిల్లీ నుంచి వచ్చిన విమానాలు కూడా ల్యాండ్ కాలేక సుదీర్ఘ సమయం పాటు గాలిలో చక్కర్లు కొట్టిన పిమ్మట వాతావరణం అనుకూలించిన మీదటే ల్యాండ్ అయ్యాయి. అదేవిధంగా చెన్నై నుంచి కౌలాలంపూర్, ఫ్రాంక్ఫర్ట్, హాంకాంగ్, శ్రీలంక, దుబాయ్, కువైట్, మస్కట్, సింగపూర్, ఢిల్లీ, పూణేతో సహా అనేక ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాల్సిన విమాన సర్వీసులు 3 గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి. చెప్పులో దాగి ఉన్న పాము కాటేయడంతో ఓ టెకీ ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు జిల్లా బన్నేరుఘట్ట రంగనాథ లేఅవుట్లో మంజు ప్రకాష్ అనే టెకీ నివాసం ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంటి బయట ఉండే చెప్పులు వేసుకుని కాస్త దూరంలోనే సర్కిల్ దాకా నడిచి వెళ్లి చెరుకు రసం తీసుకొచ్చాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్లి పడుకున్నాడు. గంట తర్వాత ఇంటికి వచ్చిన ఓ కార్మికుడు చెప్పుల్లో నుంచి పాము బయటకు వస్తుండడాన్ని గుర్తించాడు. వెంటనే పామును చంపేశారు. ఆ చెప్పులు ప్రకాష్కు చెందినవిగా గుర్తించి అతడి గదిలోకి వెళ్లి చూడగా అతడు అప్పటికే నోట్లో నొరగా రక్తం వచ్చి చనిపోయి ఉన్నాడు. మంజు ప్రకాష్ 2016లో బస్సు ప్రమాదంలో గాయపడడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సయాటికా సమస్యతో కాలు కొంతమేర స్పర్శ ఉండడం లేదని ప్రకాష్ తమ్ముడు హరీష్ తెలిపారు. అందుకే పాము కాటేసినా గుర్తించలేకపోయాము ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. కుల వివక్షత చూపి కులం పేరుతో దూషించిన మునీర్ అహ్మద్ను తక్షణమే అరెస్టు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నంది విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మునీర్ అహ్మద్ ఎస్సీ మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. టూలెట్ బోర్డు చూసి ఇల్లు బడగకు కావాలని మునీర్ అహ్మద్ ఇంటికి వెళ్లిన దళిత మహిళను ఇంట్లోకి పిలిచి ఇల్లు చూపించిన ఆ తర్వాత కులమడిగి దళిత మహిళ అని తెలిసిన తర్వాత దళితులకు ఇల్లు బడగకు ఇవ్వమని చెప్పి దళిత మహిళని అవమానపరిచిన మునీర్ అహ్మద్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు.
బాడీ కోసమని వెళ్ళడం జరిగింది. అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ బోర్డు కనిపిస్తే వాళ్ళు వెళ్ళి మాకు ఇల్లు కావాలి అని అడిగితే ఆ ఇంటి ఓనరు వచ్చి పైన సెకండ్ ఫ్లోర్లో ఉందమ్మా చూపిస్తారు నేను పైకి పిలుచుకోవడం జరిగింది. అయితే అక్కడ పిలుచుకెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు ఏమైనా అడిగి ఆయన మీ కులం ఏమైనా అడిగాడమని మేము ఎస్సీ మాదిగా అని చెప్తే సార్ మేము ఎస్సీ మాదిగలకు మేము ఇల్లు ఇవ్వము అని అనడం జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఆయన ఇల్లు ఆయన ఇష్టము ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆ మహిళ ఏమని అడిగిందంటే మీరు ఎస్సీ మాదిగలకు ఇల్లు ఇవ్వమంటే బోర్డు మీద రాయొచ్చు కదా, అప్పుడు మేము ఇంటి వరకు కూడా వచ్చే వాళ్ళం కాదు అని ఆమె అనడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇట్లాంటి మగురు మాటలు మాట్లాడతారనే కొవ్వెక్కిన మాటలు మాట్లాడతారనే మేము ఈ మాదిగ ముండలకి ఇల్లు ఇవ్వమని చెప్పేది అని అనడం జరిగింది. అయితే సరే అక్కడ నుంచి వీళ్ళు వచ్చేసే క్రమంలో పదండి అని చెప్పేసి ఆమెతో పాటు ఉన్నటువంటి ఇంకో మహిళను ఆయన భుజం మీద చేసి అట్లా నెట్టడం జరిగింది. దీనిపైన బాధిత మహిళలు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే క్రమంలో అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి యూరియా కోసం రైతులు ఆందోళనలకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్, మనోహరాబాద్ మండలాల్లో రైతు వేదికల వద్ద అధికారులను నిలదీశారు. ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారి NH-44 పై అడ్డుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పగా నేడు యూరియా సరఫరా రాకపోతే ఊరుకోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మళ్ళీ బుధవారం ఇస్తాను. మళ్ళీ మొన్న పోయి జిరాక్స్ తీసి ఆ మేడం రాసుకుంది, నా ఫోన్ నెంబర్ తీసుకుంది. ఇక వీళ్ళు వస్తే రావు. అవి బుధవారం రమ్మన్నది. బుధవారం అంటే ఇక సోమవారం మంచి అంటే ఇవాళ వచ్చినాము. ఇప్పుడు పొద్దుగాల లేవగానే వచ్చినామా అంటే ఇక గోధురాటే పోయినాయి. ఇక మా పని ఏంది వేసిన కర్ర వేసినట్టే ఉన్నది. అలాగే ముడత పోతుంది నీళ్ళు. కానీ ఎవరు ట్రాక్టర్కు 5,000 కిరాయి, ఆడలకు 4,000, మసాలకు దుక్కిమందు 2 సంవత్సరాలకు 4,000 ఒక్కడే చెప్తున్నా, మనము యూరియా గంటల సేపు ఇచ్చేదాకా వరకు ఏటి గొడవకి ఎక్కదు. మళ్ళీ ఇవ్వకపోతే 2వ సార్లు తోలుకొచ్చి కాబట్టి సారు మూసిన కారణం చేద్దాము. అన్నం తినిపిస్తా, ఓడాగా తినిపిస్తారు అందరికీ. నా పేరు యాదగిరి. రైతులము 8 రోజులకోలే తిరుగుతున్నాము. నా 3 ఎకరాల పొలము. ఇప్పుడు 8 రోజులకోలే తిరిగినా కానీ ఒక్క సంచి యూరియా కూడా దొరకలేదు. ఇది ఏం ప్రభుత్వం? ఇది ఏం చేస్తున్నారు? ఇండ్ల ముంగటికి వస్తారు, అప్పటికి అందరం మేమున్నామని చెప్తారు. ఇప్పుడు ఓళ్ళు ఆదుకుంటే అట్లేరు రైతులమంతా ఆగమైపోతున్నాము. వానలు పడుతున్నాయి. ఇప్పుడు వేసి 1-2 నెలలకు వస్తుంది నాటేసి. ఈ వరకు మసాలా తగ్గిందే లేదు. దున్నిపిస్తే లగోళ్ళు ఒట్టి అవుతుంది. దున్నోడు ఊకుంటాడా, కలుపు గడ్డి అది అయిపోతుంది చేనులల్లా. ఎట్లా అది? ఏం కావాలి? మేము ఈ వానలకి ఎటు కొట్టుకోపోదుము. ఆడ జనంతా పోగానే కామరేడు పోతుంది అని అటు మొత్తుకుంటారు. మరి మా తూప్రాన్ మండలం మేము అందరం ఎటు పోవాలి? మరి మేము ఎటు పోయి సావాలి? మరి మేము ఈ రైతుల మాత్రం ఏం కావాలి? ఇప్పుడు ఈ 2 నెలల ఇంతవరకు ఊరియా తల్లకపోతే ఉల్లి పంటకు గిట్టుబాటు ధర 3,000 కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి రైతులు మెడకు ఉరితాళ్లు వేసుకుని ఉల్లి మొక్కలను పట్టుకుని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణం నుండి సోమప్ప కూడలి వరకు ర్యాలీ చేపట్టి ఉల్లికి రైతులను ఆదుకోవాలంటూ కూటమి ప్రభుత్వంకు వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందన్నారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారని అన్నారు. మరోపక్క ఈ కూటమి ప్రభుత్వం 1,200 కొనుగోలు చేయాలని చెబుతూ మరోపక్క యూరియా 1,800 పెట్టి కొనాలి అనడం సిగ్గుచేటు అన్నారు.
రైతులపై కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుని రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉల్లి పంట గిట్టుబాటు 3,000 రూపాయల ప్రకారం ఇవ్వాలి. ఉల్లి పంట ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈరోజు అర్జెంటుగా ఉల్లి పండించిన రైతులు అది వారం కూడా ఉండదు, పెరిసబుల్ తక్షణము కొనుగోలు చేయాల్సిన అవసరం. అయితే ఆయన 1,200 క్వింటాల ప్రకారం కొనాలన్నారు. 1,200 ప్రకారం క్వింటాలు ఉల్లి కొనాలని ఒక పక్క చెప్తూ 1,800 రూపాయలు డిఏపి రైతులు కొనాలంటున్నాడు. చూడండి రైతులకు ఎంత సాయం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు కానీ ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రి మరి అచ్చెన్నాయుడు కానీ రైతుల పట్ల అవగాహన లేదని చెప్పి మేము భావిస్తున్నాము. తక్షణం గ్రామ స్థాయిలోకి వచ్చి గ్రామాల్లో మరి వాళ్ళందరూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేసి ఆ విషయంగా మరి పనిచేయాలని, ఆయనకు తెలియకపోతే అఖిలపక్షం రైతు సంఘాలు ఉన్నాయి, అందరినీ కూడా రైతు సంఘాలలో కూడా కలుపుకొని మరి రైతుల సమస్యలు చర్చించి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వాలని, అందులో భాగంగానే తక్షణం ఉల్లి రైతులకి క్వింటాలకు 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ప్రదాత మండలి వెంకట కృష్ణారావు అని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ, తెలుగు జాతి రత్నం స్వర్గీయ ఎంవి కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి కనపర్తి శ్రీనివాసరావు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ దివిసీమ ప్రగతిలో మండలి కుటుంబం పాత్ర గణనీయమన్నారు. ఎంవి కృష్ణారావు లెగసీని వారి తనయుడు మండలి బుద్ధప్రసాద్ సమర్థవంతంగా కొనసాగిస్తూ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మండలి కుటుంబంలో 3వ తరం వారసునిగా మండల వెంకట్రాం తాత స్ఫూర్తిని, తండ్రి భావాలను కొనసాగిస్తూ ప్రజల అభిమానం చూరగొంటున్నారని కనపర్తి తెలిపారు. మండలి వెంకట్రాం మాట్లాడుతూ తన తాతయ్య ఎంవి కృష్ణారావు శత జయంతి వేడుకలు ఏడాది పాటు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు కూడా ఒక పూలమాలంకులు చేసి వారికి నివాళులు అర్పించాలనే ఒక ఆశయంతో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, కూటమి నాయకులందరూ కూడా కలిసి. అందుకని ఈ రోజు నుంచి తప్పనిసరిగా అందరూ ప్రతి వాళ్ళు కూడా 9:30కి వచ్చి 9:30 దండ ఆయన మెడలో పడిపోవాలి. మరి దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేయలేదు అనేది ఆలోచిస్తూ తప్పనిసరిగా అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అందరూ 9ంటికి వచ్చి 9:30 కల్లా మనం ఆయనకి పూలమాలకు నివాళులు అర్పించి వెళ్ళిపోదామని కూడా ఆలోచిస్తున్నాను. ప్రతిరోజు ఎవరో వాళ్ళు వీఐపీ గెస్ట్లు కూడా అవకాశం ఉన్నంత మేరకు పిలుద్దాం. ఈరోజు అనుకోని అతిథి, కావాల్సిన అతిథి మనకి మన నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ అయినటువంటి కనపర్తి శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా మండలి వెంకటకృష్ణారావు గారికి, రాజాబాబు చేతుల మీదుగా పూలమాలంకృతలు చేసి ఆయన వారికి నివాళులు అర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని మొన్న ఆగస్టు 4వ తారీఖు నుంచి ఇక్కడ అవనిగడ్డలో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు వరకు ఈ సంవత్సరం పొడవునా ఆయన ఒక శత జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఇక్కడ మన గాంధీ క్షేత్రంలో ఆ రోజు ప్రారంభించుకొని తర్వాత విజయవాడలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు అక్కడ వారి కార్యక్రమం చేయటం, తర్వాత తెలంగాణలో చేయటం, ఇంకా ఈ సంవత్సరం పొడవునా అనేక కార్యక్రమాలు అనేక గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజున అవనిగడ్డలో ఇవాల్టి నుంచి ప్రతిరోజు కూడా వారికి పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం లోవముఠ బాలేసు గ్రామంలో ఎమ్మెల్యే జగదీశ్వరి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాధీనాన్ని సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళల పరిపాలన కొనసాగుతోందని కొనియాడారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సంక్షేమం చేరువవుతుందని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రష్యా చమురుతో బ్రాహ్మణులకు లాభాలు, రాజకీయ దుమారం రేపుతున్న ట్రంప్ సలహాదారు వ్యాఖ్యలు.
ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతోంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి. కూలిన పాక్ ప్రభుత్వ హెలికాప్టర్, 5 మృతి. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. కవిత సంచలన వ్యాఖ్యలు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావే అసలు దొంగ. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.